యూ సో మచ్. అండ్ మా బ్యూటిఫుల్ శివాని మొత్తానికి ఏ సినిమా చేసినా శివాని ఉంటే చాలు బ్లాక్ బస్టర్. అదిగో పాడుతున్నారా కాత్యాయని? ఇంకా చేయలేదు. ఎంత ప్రేమండి మీ అభిమానులకి మీ మీద. ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అంతకుముందు ఎవరైనా పట్టించుకున్నారా అసలు మిమ్మల్ని? మరీ ఇంతగా లేదు కదా. ఎనీవేస్ సూపర్బ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు. కానీ ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, శివాని ఇంత బ్యూటిఫుల్గా ఇంత క్యూట్గా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి ఏమైనా అబద్ధం చెప్పుంటుందా? వాట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ లై శివాని హ్యాస్ టోల్డ్ అని? ఎన్ని అబద్ధాలు చెప్పినా దొరికిపోయేదాన్ని. మా మదర్ చాలా షార్ప్. సో ఇప్పటికీ దొరకంది ఏదో ఒకటి ఉంటుంది బాగా గుర్తు తెచ్చుకుని. ఈ రోజు రివీల్ చేద్దాం. ఇలా క్యాచ్ చేస్తుంది మా అమ్మ. అంతేనా? అంతే. సో నేను చెప్పేస్తాను ఇంకా ఎందుకు వచ్చిన గొడవ అని. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పేవారు? అదే కాలేజ్ బంక్ కొట్టడం కానీ అలాంటివి ఏమన్నా. అంతేనా? ఓకే. అవి బంక్ కొట్టి దొరికిపోయారు అంతే కదా. ఆ తర్వాత బంక్ కొట్టకు, నా ఇంటికి వచ్చి డైరెక్ట్గా అన్నారు. బంక్ కొట్టినా ఇంటికే రా అని చెప్పారు. అది మ్యాటర్. సూపర్ అండి. మీకు మీ ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత యాక్చువల్గా నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది. ఫాదర్తో యునో ఎనీ మెమరీ యూ కెన్ షేర్. అది ఇమోషనల్ అయ్యి ఉండొచ్చు, ఫన్నీ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే ఈ సినిమాలో మేము ఫాదర్గా బలవంత్ గారిని చూడబోతున్నాం కాబట్టి. సో యువర్ ఇమోషన్ ఆర్ మెమరీ విత్ యువర్ ఫాదర్. I'll share emotional and it's very special memory. అవునా? మా నాన్న వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఆయన ఫస్ట్ ఆయన్నే నమ్మారు, నువ్వు మంచి యాక్టర్ అవుతావు నాన్న అని. సో నాకు ఆయన చాలా పెద్ద స్ట్రెంగ్త్. అండ్ ఇప్పటికీ కూడా ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు అనలేదు. ఇండస్ట్రీ ఈజ్ అ గుడ్ ప్లేస్, యుల్ గ్రో హియర్ అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఐ థింక్ ద మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. వావ్ వావ్, సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఇమోషన్ని కూడా చూడబోతున్నాం కాబట్టి ఈగర్లీ వెయిటింగ్. అండ్ సుహాస్ గారు నిజంగా